ఒక నది ఒక రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడగొడుతుందని ఊహించండి. ఒకవైపు బీహార్ రాజధాని పాట్నా, మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రవేశ ద్వారం హాజీపూర్. ఈ రెండిటి మధ్య 40 సంవత్సరాల బీహార్ గుండె మెలకుగా నిలిచిన ఒక నిర్మాణం. కానీ అదే లైఫ్ లైన్ ఒక మృతి పట్టగా మారిపోయింది. అంబులెన్స్ గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతుంది. ట్రక్ డ్రైవర్ల ప్రయాణం ఒక చెడు అనుభవంగా మారిపోవడం. కానీ ఇప్పుడు దృశ్యం మారబోతుంది. అదే గంగా నదిపై ఒక కొత్త కథ రాయబడుతుంది. ఇది కేవలం కాంక్రీట్ స్టీల్ కలయిక మాత్రమే కాదు, బీహార్ భవిష్యత్తు కోసం ఇది రెండింతలో ముఖ్యమైనది. 2026 బీహార్కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. అసలు కారణం ఏంటి ఫ్రెండ్స్? మనం ఇక్కడ ఒక సాధారణ బ్రిడ్జ్ గురించి కాదు, కొత్త మహాత్మా గాంధీ సేతు గురించి మాట్లాడుతున్నాం. బీహార్ కనెక్టివిటీని పూర్తిగా మార్చేసే ప్రాజెక్ట్ ఇది. కానీ ఈ కొత్త బ్రిడ్జ్ నిజంగా భవిష్యత్ మార్చుతుందా, లేక పాత బ్రిడ్జిలాగే అవినీతి చెత్త నిర్వహణ వల్ల దెబ్బతింటుందా? అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1982 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ సేతుని ప్రారంభించారు. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ కాదు, ఒక రికార్డ్. 5.75 కిలోమీటర్ల పొడవుతో అప్పట్లో భారతదేశంలో అతిపెద్ద నదిపై సేతు ఇదే. ఉత్తర దక్షిణ బీహార్ మధ్య దూరం గంటల నుంచి నిమిషాలకి తగ్గిపోతుంది. రైతుల మార్కెట్లు దగ్గరవుతాయి, రోగులకి ఆసుపత్రులు చేరువవుతాయి. కానీ సమయం ఎవరికీ క్షమించదు. బీహార్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుండగా బ్రిడ్జిపై ట్రాఫిక్ కూడా పెరిగింది. డిజైనర్లు ఊహించిన స్థాయిలో భారీ రద్దీ వచ్చింది. ఎందుకంటే ఇది 1980లో అవసరాలకి అనుగుణంగా రూపకల్పన చేయబడింది. సుమారు 21వ శతాబ్దంలో హెవీ వెయిట్ ట్రాఫిక్ బరువును తట్టుకోలేకపోయాయి. ఫలితంగా ఎక్స్పోషన్ జాయింట్లు ఫెయిల్ అవ్వడం మొదలయ్యాయి. కాంక్రీట్లో చీలికలు వచ్చాయి. క్రమంగా గాంధీ సేతు బీహార్కి లైఫ్ లైన్ కాకుండా ఒక బాధాకరమైన బాట్లింగ్గా మారిపోయింది. ప్రజలకు గాంధీ సేతు దాటడం అంటే రోజుకొక లాటరీ లాగా మారింది. అదృష్టం ఉంటే 5 నిమిషాలు, లేకపోతే 3 గంటలు. తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఇక్కడే ఉంటుంది. ఒక విజనరీ ప్లానింగ్ ప్రారంభమైంది. ప్రభుత్వం దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. దానిని పూర్తిగా తొలగించాలి లేక మెరుగుపరచాలి. చివరికి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు, సూపర్ స్ట్రక్చర్ని మార్చాలని. ఇది హార్ట్ సర్జరీ లాంటిది. ఇక్కడ పేషెంట్ అంటే ట్రాఫిక్, దాన్ని సజీవంగా ఉంచుతూ ఆ హృదయాన్ని మార్చాల్సి వచ్చింది. 2015 నుంచి 2022 వరకు సుమారు 1742 కోట్ల ఖర్చుతో పాత కాంక్రీట్ నిర్మాణాన్ని తొలగించి అక్కడ స్టీల్ ట్రస్ని ఏర్పాటు చేశారు. ఆఫ్ఘనీస్ మరియు రష్యన్ ఫార్మా సిబ్లింగ్స్ కలిసి దీని భారతదేశంలో అత్యంత పొడవైన స్టీల్ రివర్ బ్రిడ్జ్గా మార్చాయి. కానీ కథ ఇక్కడతో ముగియదు. ఇక్కడ ఒక సమస్య ఉంది. రీహాబిలిటేషన్ వల్ల బ్రిడ్జ్ బలంగా మారింది, కానీ సామర్థ్యం మాత్రం పెరగలేదు. వాహనాల సంఖ్య తగ్గలేదు. ఇక్కడే కొత్త మహాత్మా గాంధీ సేతుని ప్రారంభమైంది. ఇండియా ఇదే లాజిక్. చాలా సింపుల్, కెపాసిటీని డబుల్ చేయాలి. ఈ కొత్త వంతెన ఎంత అవసరమైందంటే మనకు ఇది కేవలం పట్నా హాజీపూర్ లోకల్ బ్రిడ్జ్లా అనిపించవచ్చు, కానీ ఇది నేషనల్ హైవే 19లో భాగమైంది. ఈ రూట్ బీహార్ని కేవలం అంతర్గత జిల్లాలకే కాదు, నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలకి ట్రేడ్ రూట్లలో కూడా కలుపుతుంది. గంగా వద్ద ట్రాఫిక్ జామ్ అయితే మొత్తం సప్లై చైన్ ప్రభావితం అవుతుంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు 2020లో ప్రధాని నరేంద్ర మోదీ గారు శిలాఫలకం చేశారు. కానీ ఈ వంతెన నిర్మాణం అనుకున్నంత సులభంగా కాదు. ఎందుకంటే ఇది ఒక ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జ్. ఇది ఒక హైబ్రిడ్ టెక్నాలజీ. టవర్స్ చాలా ఎత్తుగా ఉండాలి, కానీ కేబుల్స్ ద్వారా బ్రిడ్జ్కి అదనపు మద్దతు లభిస్తుంది. దాంతో స్పాన్ ఎక్కువగా ఉండవచ్చు. నది మధ్యలో పిల్లర్స్ సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ను ఇంజనీరింగ్ ప్రాక్యూర్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ ఈపీసీ మోడల్ని నిర్వహిస్తున్నారు. దీని అర్థం ప్రభుత్వం ఒకే సంస్థ అయిన ఎస్పీ సింగ్లా కనెక్షన్ మొత్తం బాధ్యతని ఇచ్చింది. డిజైన్ కూడా వాళ్ళదే, మెటీరియల్ కూడా వాళ్ళదే, కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళదే. అంటే మొత్తం బాధ్యత ఒకే చోట ఉంటుంది. ప్రాజెక్ట్లో ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్ట్ ఎలా నడుస్తుందంటే దీని వెనక సహారా ఫెడరలిజం ఉంది. ఒక క్లాసిక్ ఉదాహరణ. ఒకవైపు రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ ఢిల్లీ నుంచి విజన్ ఫండింగ్ ఇస్తుంది, మరోవైపు ఎన్హెచ్ఏఐ అది అమలు చేసే ప్రాంతాల్లో ఉంటుంది. కానీ అసలు సవాలు భూమి సేకరణ, అప్రోచ్ రోడ్లు, ట్రాఫిక్ మార్చండి. వాటిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మరియు రాష్ట్ర రోడ్ రవాణా శాఖ చూసుకుంటున్నారు. అంటే ఆర్సీడీ హ్యాండిల్ చేస్తుంది. ఒక లైన్ చెప్పాలంటే ఢిల్లీ ప్లానింగ్,
పాట్నా యాక్షన్ కలిసి పనిచేస్తూ అటువంటి మెగా ప్రాజెక్ట్ సమయానికి పూర్తవుతాయని చూస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 2026లో గ్రౌండ్ రియాలిటీ చూస్తే మెయిన్ బ్రిడ్జ్ సుమారు 5.6 కిలోమీటర్ల పొడవు, దాదాపు 60% పని పూర్తయింది. మొత్తం ఎలిమెంటేటివ్లో ర్యాంపులు, అప్రోచ్ రోడ్లు కూడా కలిశాయి. సుమారు 14.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. ప్రభుత్వ లక్ష్యం డిసెంబర్ 2026కి సివిల్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం మరియు 2027 ప్రారంభంలో ప్రజల కోసం ఓపెన్ చేయడం. అప్పుడు 2 బ్రిడ్జిలు కలిసి పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని 8 లైన్లుగా మారుస్తుంది. ఇంజనీర్లకి పెద్ద సవాల్ ఏంటంటే గంగా నది వాతావరణం. మన్సూన్లో నీటి స్థాయి మార్పులు, స్కవారా ఎఫెక్ట్ వల్ల నేరుగా నేల కరిగిపోవడం, ఫిల్లర్స్ డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ సర్క్యులర్ ఇంజనీరింగ్ ఉపయోగించారు. పాత పిల్లర్స్ని అప్డేట్ చేసి మళ్ళీ ఉపయోగించారు. వాతావరణానికి తక్కువ నష్టం కలగాలని. మనకి ఇది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్లా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది సోషల్ లైఫ్కి ఆధారపడి ఉంటుంది. ఉత్తర బీహార్లో ఒక విద్యార్థి పాట్నాలో కోచింగ్ చేయాలని అనుకుంటున్నాడు. ఒక మహిళా వ్యాపారి తన వస్తువుల్ని మార్కెట్కి తీసుకెళ్ళాలి, లేదా ఒక సీరియస్ పేషెంట్ ఎయిమ్స్ పట్నాకు చేరుకోవాల్సి ఉంది. వారి కోసం ఈ బ్రిడ్జ్ జీవితం మరణం మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద క్వార్టర్ ఫెయిల్ అయిన సోనాపూర్ మేళా ఇప్పుడు కేవలం అత్యాధునిక కార్యక్రమం కాదు, ఒక ఆర్థిక కేంద్రంగా మారుతుంది. ఎందుకంటే అక్కడికి చేరుకోవడం ఇప్పుడు సురక్షితంగా, వేగంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ బీహార్ కళలు మరియు అవకాశాల మధ్య దూరాన్ని శాశ్వతంగా కలుపుతుంది. కాబట్టి 2027లో బీహార్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలంటే కథ కొంచెం కిందకు వెళ్ళాలి. 1982లో ప్రారంభమైంది, 2000లో బలపడింది, 2028లో పునర్జన్మ పొందింది, 2027లో ఇది అసాధ్యమనే అవుతుంది. ఇది అసాధ్యమైన పనిని పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ మన వారసత్వాన్ని గౌరవిస్తూ ఆధునికతని ఎలా అంగీకరించాలో చూపించి ఒక కేస్ స్టడీ. ఈ 2 బ్రిడ్జిలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే బీహార్ కేవలం రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మన కళల్ని కూడా వాస్తవం చేస్తుంది. రాబోయే కళల్లో పరిశోధకులు ఇక్కడ ట్రాఫిక్ డేటా, ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు, కానీ సాధారణ మనిషి మాత్రం ఒకటి అనుభవం చెందుతారు. ఇక్కడి నుంచి వెళ్ళడం ముందు ఒక పెద్ద సమస్య, కానీ ఇప్పుడు ప్రగతి అన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ బ్రిడ్జ్ నిజంగా బీహార్ ఆర్థిక వ్యవస్థని ఇంకో స్థాయికి తీసుకెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి డీప్ మరియు డ్రైవ్ డాక్యుమెంటరీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్లకుండా కామెంట్స్లో జై హింద్ అని రాయండి. ఎవరైతే మన దేశం గురించి కించపరుస్తూ మాట్లాడతారో అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పినట్టుంటుంది. Today, we celebrate the realization of a dream, a testament to our collective spirit and hard work.